ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ మనోజ్. అనకాపల్లి జిల్లా యలమంచిలి వద్ద రైలు ప్రమాదం జరిగింది. 2 బోగీలు కాలి బూడిదైపోయాయి. దాదాపుగా 2 బోగీల్లో 140 మంది ప్రయాణికులు ఉన్నారు. సో చాలా చాకచక్యంగా లోకో పైలట్ దీన్ని గమనించి వెంటనే ఆ బోగీల్ని ట్రైన్ ఇంజన్కి డిటాచ్ చేశారు. ఒక్కసారి విజువల్ చూసుకోవచ్చు మనం. సో టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తున్న ఈ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అనేది యలమంచిలి దగ్గరికి రాగానే ట్రైన్లో ఒక్కసారిగా ఆ దుప్పట్లు బెడ్షీట్ల వల్ల మంటలు చెలరేగాయని చెప్పి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న పరిస్థితి. సో ఒకసారి విజువల్ చూసుకోండి. ఎంత దారుణంగా అసలు ఆ మంటలు చూడండి ఒకసారి, ఎంత ఇదిగా లెగుస్తున్నాయో. ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాద ఘటనలో ఒకరు మరణించారు. మిగతా ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నారు. అలాగే మంటలు పూర్తిగా అదుపులోకి రావడంతో సహాయక చర్యలు పూర్తయ్యాయి చెప్పుకోవచ్చు. అయితే టెక్నికల్ క్లియరెన్స్ అనంతరం ప్రమాదానికి గురైన 2 బోగీలతో పాటు మరొక బోగిని M2ని కూడా B1 అండ్ M2 2 బోగీలు సో మినహాయించడంతో సోమవారం ఉదయం అంటే ఇవాళ పొద్దున్న తెల్లవారుజామున రైలు ఎర్నాకుళం నుంచి బయలుదేరింది. టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తున్న ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 18189 రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సో ఈ విషయాన్ని యలమంచిలి సమీపంలోని పాయింట్ వద్ద లోకో పైలట్లు గుర్తించి స్టేషన్లోనే రైలును అలాగే నిలిపివేశారు. ప్రయాణికులంతా బయటకు దిగి పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈలోపు లోకో పైలట్ కాలిపోతున్న బోగీలను రైలు నుంచి వేరు చేశారు. సమాచారం అందుకున్న అనకాపల్లి, యలమంచిలి, నక్కపల్లికి చెందిన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులో తీసుకొచ్చారు. సో మంటల్లో 2 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనలో ఒకరు సజీవ దహనం కాగా మిగతా వారంతా సురక్షితంగా బయటపడ్డారు. తొలుత B1 కోచ్లోనే మంటలు చెలరేగినట్లు కూడా B1లో ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తున్నారు. అర్ధరాత్రి 3:30 దాటిన తర్వాత రైల్వే అధికారులు కాలిపోయిన 2 బోగీలను తొలగించి ఆయా బోగీల్లోని ప్రయాణికులను మిగతా బోగీల్లో సర్దుబాటు చేసి రైలును పంపించడానికి ప్రయత్నాలు చేశారు. సో అయితే దుప్పట్ల వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. సో ప్రమాద స్థలానికి చేరుకున్న దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ DRM మోహిత్ ఘటనకు సంబంధించి వివరాలను కూడా వెల్లడించారు. సో ప్రమాదం జరిగిన ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ 4 గంటలు ఆలస్యంగా నడుస్తోంది. ఆదివారం సరిగ్గా అర్ధరాత్రి దాటాక 1:30 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. B1 కోచ్లో మంటలు చెలరేగినట్టు కూడా ఆ ప్రత్యక్ష సాక్షులు చెప్పిందే అధికారులు కూడా చెప్తున్నారు. సో ఈ బోగీలో దుప్పట్లు ఉండడం వల్ల మంటలు శరవేగంగా వ్యాపించాయి. 2 బోగీలు అంటే B1 ఒకటి, M2 ఒకటి. యాక్చువల్గా B1లో మొత్తం దుప్పట్లన్నీ పెట్టడం వల్ల ఈ యొక్క మంటలు చాలా వేగంగా వ్యాపించాయి. ప్రమాద సమయంలో B1 బోగీలో 76 మంది ఉన్నారు అండ్ M2 బోగీలో 82 మంది ఉన్నారు. ప్రమాదంలో ఒకరు స్పాట్లోనే సజీవ దహనమయ్యారు. B1 బోగీలోనే ఆ మృతదేహాన్ని కూడా గుర్తించారు అధికారులు. సో ప్రయాణికులను ప్రత్యేక బస్సులో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు అండ్ బ్రేకులు పట్టేయడం వల్లే మంటలు వ్యాపించాయని లోకో పైలట్లు చెప్తున్నారు. కానీ అధికారిక ధృవీకరణ జరగాల్సి ఉంది. సో ఈ ఘటనపై విచారణ కూడా కోరారు రైల్వే అధికారులు. సో ఇది ఇలా ఉంటే మృతుడిని విజయవాడ చెందిన చంద్రశేఖర్ సుందర్గా 70 ఏళ్ల ఒక సీనియర్ సిటిజన్గా గుర్తించారు అధికారులు. ఈ ఘటన తర్వాత చలిలో సుమారు 2,000 మంది ప్రయాణికులు స్టేషన్లోనే పడిగాపులు పడ్డారు. అనకాపల్లి, తుని, విశాఖ స్టేషన్లో పలు రైళ్లు నిలిచిపోయాయి. విశాఖ నుంచి విజయవాడ వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పూరి, తిరుపతి కావచ్చు, ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్, జన్మభూమి ఎక్స్ప్రెస్, బెంగళూరు హంసఫర్ రైళ్లు వీటిల్లో ఉన్నాయి. సో ప్రయాణికులు ఈ విషయం గమనించాలని కూడా రైల్వే అధికారులు కోరుతున్నారు. సో ప్రమాదం ఎలా జరిగింది అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ ఉదయం ఘటనా స్థలానికి రైల్వే సేఫ్టీ కమిటీ కూడా చేరుకుంది. సో ప్రమాద తీవ్రతను సీనియర్ అధికారులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో 2 ఫారెన్సిక్ బృందాలు ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నాయి. సో ఫైర్ సిబ్బంది 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులో తీసుకొచ్చారు. సో దర్యాప్తులో FSL ఆధారాలే కీలకమని పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రయాణికులు ఆరోగ్య పరీక్షలు జరిపి సురక్షితంగా ఉన్నారా లేరా అని కూడా నిర్ధారించుకున్నారు అధికారులు. సో ప్రత్యేక బస్సుల్లో రైల్వే స్టేషన్ తరలించి యలమంచిలి నుంచి వైజాగ్ తరలించి అక్కడ నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వాళ్ళందరినీ పంపించినటువంటి సిచ్యువేషన్. సో ఏదైనప్పటికీ అర్ధరాత్రి సమయంలో ఇలా జరుగుతుందని అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే
అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న దాని ప్రకారం B1లోనే మొదట మంటలు చెలరేగాయని చెప్తున్నారు. సో ఏదైనప్పటికీ యలమంచిలి వద్ద ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో వైజాగ్ నుంచి విజయవాడ వైపు వెళ్ళే పలు రైళ్లతో పాటు విశాఖకు రావాల్సిన మరికొన్ని రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. లైక్ పూరి తిరుపతి ఎక్స్‌ప్రెస్ కావచ్చు, ఈస్ట్ కోస్ట్, బెంగుళూరు హంసఫర్, ఉదయ్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్ చల్లపల్లి, విశాఖ లింగంపల్లి, విశాఖ గుంటూరు ఇవన్నీ 4 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అండ్ విశాఖకు రావాల్సిన గోదావరి అండ్ తిరుపతి టు హావడా కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. యలమంచిలిలో ఆగే రైళ్లను అధికారులు విశాఖలో నియంత్రించి పంపుతున్నారు. యలమంచిలిలో స్టాప్ లేని వాటిని యథావిధిగానే పంపించేస్తున్నారు. అండ్ వందే భారత్, జన్మభూమి సూపర్ ఫాస్ట్ రైళ్లు విశాఖ నుంచి యథావిధిగానే బయలుదేరాయి. సో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో అనకాపల్లి రైల్వే స్టేషన్లో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. సింహాద్రి, జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ల కోసం పెద్ద ఎత్తున నిరీక్షిస్తున్నారు. యలమంచిలిలో జనరల్ టికెట్లను రైల్వే అధికారులు ఇప్పటికే నిలిపివేశారు. సో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కూడా ప్రయాణికులకు సూచిస్తున్నారు. సో రైలు ప్రమాద నేపథ్యంలో పలు స్టేషన్లలో హెల్ప్ లైన్ నంబర్లను కూడా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. రైళ్ల సమాచారానికి అంటే వైజాగ్ నుంచి ఇటు విజయవాడ, తిరుపతి, చెన్నై వెళ్ళే ట్రైన్లు కావచ్చు, అండ్ వైజాగ్ నుంచి ఇటు మిర్యాలగూడ, కాజీపేట, హైదరాబాద్‌కు వచ్చే ట్రైన్స్ కావచ్చు, వాటికి సంబంధించి పూర్తి వివరాలు అందజేయడం కోసం ఆయా స్టేషన్లలో హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. సో ఒక్కసారి మనం హెల్ప్ లైన్ నెంబర్లు చూసుకుంటే యలమంచిలిలో 7815909386 కాల్ చేసి మీ సమాచారం తెలుసుకోవచ్చు. అండ్ అనకాపల్లి నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రైన్ యొక్క సమాచారాన్ని కావాలనుకుంటే కనుక 7569305669 నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇటు విజయవాడ వైపు వచ్చే ట్రైన్స్ ఏవైతే వాటి గురించి తెలుసుకోవాలంటే 08626575167 నెంబర్కి కాల్ చేయాల్సి ఉంటుంది. ఏదైనప్పటికీ తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన నిజంగా కలకలం రేపుతుంది. సో 2 బోగీలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఒకరు మరణించగా చాలామంది గాయపడ్డారు. సో అంటే ప్రాణ నష్టం తగ్గినప్పటికీ అంటే ఆ టైంలో ఒకవేళ ఇంకేమన్నా ఎక్స్‌ట్రీమ్ అయ్యి ఉంటే, ఎందుకంటే B1, M1 అనేవి ఏసీ బోగీలు కాబట్టి ఆ యొక్క బెడ్‌షీట్ల వల్లే మంటలు చెలరేగి ఒకవేళ ఇంకేదైనా ఎక్కువ ప్రాణ నష్టం జరిగి ఉంటే చాలామంది కుటుంబాలు ఇవాళ రోడ్డున పడేవి అండ్ గుండెలు అవిసేలాగా ఏడ్చేవి. సో ఏదైనప్పటికీ ఒక రకంగా చాలా తక్కువ ప్రాణ నష్టం జరిగిందని చెప్పాలి. ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి. చూస్తుండండి మనం టీవీ.